అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం సిఎస్ఆర్ ప్రసాద్ గారు రచించిన కంపెనీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చిట్టిబాబు లోపలికి వస్తుంటే అదో రకమైన వాసన హాల్ అంతా వ్యాపించింది. బూట్లు విప్పకుండానే సోఫాలో చతికిలబడ్డాడు. సావిత్రి వైపు అదో రకంగా చూశాడు. నవ్వుతుంటే మూతి వంకరగా తిరిగినట్లు అనిపించింది. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. క్రాఫ్ చెరిగిపోయి ఉంది. సావిత్రి తీవ్రంగా చూసింది. అప్పటికి రాత్రి 10 దాటింది. సెల్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ రాలేదు. ఛార్జింగ్ అయిపోయి ఉంటుందని అనుకుంది. అప్పటి వరకు ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందుతూ ఉంది. పార్టీకి వెళ్ళొచ్చాలే అన్నాడు చిట్టిబాబు. ఆ వాసనేమిటో ఇప్పుడు అర్థమైంది సావిత్రికి. కూరగాయలకు వెళ్ళినప్పుడు బ్రాందీ షాపు దగ్గర జనం నిలబడి తాగుతూ ఉంటారు. ఆ వాసన గుప్పుమంటూ ఉంటుంది. సావిత్రి ముక్కు మూసుకుని గబగబా అడుగులు వేస్తూ ఉంటుంది. ఆ కాస్త దూరం జనం అలా పబ్లిక్ గా తాగుతుంటే పోలీసులు ఏం చేస్తూ ఉంటారో అని గొనుక్కునేది సావిత్రి. ఆ వాసన ఇప్పుడు సరాసరి ఇంట్లోకి వచ్చేసింది. ఏమిటి చేయడం? భోజనం వడ్డించనా అని అడిగింది సావిత్రి. పార్టీలో డిన్నర్ కూడా కలిపే ఉంటుంది అన్నాడు చిట్టిబాబు. సావిత్రి బెడ్రూంలోకి వెళ్లి పడుకుంది. కాసేపటికి డ్రెస్ మార్చుకుని వచ్చాడు చిట్టిబాబు. సావిత్రి ముక్కు మూసుకుని పడుకుంది. కొంచెం సేపైన తర్వాత చిట్టిబాబు ఆమె మీద చెయ్యి వేశాడు. విసిరి కొట్టింది సావిత్రి. అలా 2-3 సార్లు ట్రై చేశాడు. ఒకసారి ఆమెను తన వైపు బలవంతంగా తిప్పుకున్నాడు. సావిత్రి లేచి వెళ్లిపోయింది. చిట్టిబాబుకు నిద్ర పట్టక అటు ఇటు దొర్లాడు. సావిత్రి ఎక్కడికెళ్ళింది అనుకుంటూ హాల్లోకి వెళ్లాడు. సావిత్రి సోఫాలో పడుకుని ఉంది. సావిత్రి, ఇక్కడ పడుకున్నావేంటి? నీ దగ్గర పాడు వాసన, వాంతి వచ్చేటట్లుంది. కడుపులో తిప్పుతోంది. అసహ్యంగా ఉంది. నేనేం చెయ్యనులే, రా వచ్చి పడుకో. చిట్టిబాబు మాటలు ముద్దగా వస్తున్నాయి. మీరు తాగుతారని నాకు పెళ్లికి ముందే తెలీదు. తెలిస్తే చస్తే మిమ్మల్ని చేసుకునేదాన్నే కాదు అంది సావిత్రి. నేనేం తాగుబోతును కాను. అప్పుడప్పుడు పార్టీలో తాగుతానంతే. ఆ వాసన నాకు పడదు. సరే, ఇంకెప్పుడు తాగను, ప్రామిస్ చేశాడు చిట్టిబాబు. మీరెళ్ళి పడుకోండి, ఇక మాట్లాడకండి. చండాలపు వాసన అని ముక్కుకు చీరకొంగు అడ్డం పెట్టుకుంది. చిట్టిబాబుకి ఒళ్ళు మండిపోయింది. బెడ్రూంలోకి వెళ్లి ధనామని తలుపులు విసిరిగొట్టాడు. అయితే చిట్టిబాబు తన ప్రామిస్ నిలుపుకోలేదు. వీకెండ్ పార్టీ అని శనివారం రాత్రి తాగొచ్చాడు. ఆదివారం ఎవరో క్లోజ్ ఫ్రెండ్ రమ్మన్నాడని వెళ్లి అర్ధరాత్రి తూలుకుంటూ వచ్చేవాడు. మధ్య మధ్య ఎవరిదో బర్త్డే పార్టీ అని, ఫ్రెండ్స్ కి పెళ్లి కుదిరితే పార్టీ ఇచ్చాడని సాకులు చెప్పటం మొదలుపెట్టారు. సావిత్రి బెట్టుగానే ఉంటుంది. అతడు తాగి వచ్చినప్పుడల్లా ఒంటి మీద చెయ్యి వేయనివ్వడం లేదు. సోఫాలా పడుకుంటోంది. ఎప్పటికైనా చిట్టిబాబు తన దారికి రాకపోతాడని ఆశపడుతోంది. కాని అతగాడు దారికి రావటం లేదు. శరీర సుఖమైన త్యాగం చేస్తున్నాడు గాని పార్టీలకు వెళ్లటం, తాగడం మానలేదు. అసలు పార్టీలో తాగడం ఎందుకండి అని అడిగింది ఒకరోజు. అట్లా అడుగు. దీనిని ఇంగ్లీష్లో విస్కీ, బ్రాందీ, జిన్ను, రమ్ము అని పిలుస్తారు. తెలుగులో మందు అని అంటారు. ఎందుకంటే మందులా పనిచేస్తుంది శరీరానికి. రక్త ప్రసరణ పెంచుతుంది. ఎంత తిన్నా అరిగిపోతుంది. జీర్ణశక్తి దివ్యంగా ఉంటుందన్నమాట. పురాణాల్లో కూడా దేవతలు సురాపానం చేసేవారని రాసి ఉంది. నువ్వు తెలుగులో కావ్యాలు చదివే ఉంటావు. భూసురోత్తమాన్ని సంబోధిస్తారు. అంటే భూమి మీద సుర తాగే పెద్ద మనుషులన్నమాట. అంటే మనం అని నవ్వాడు చిట్టిబాబు. తాగుడికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట అని సావిత్రి ఆశ్చర్యం ప్రకటించింది. మరేమనుకున్నావు? మన సంస్కృతిలో తాగడం తప్పులేదు. మారుమూల అడవుల్లో గిరిజనులు స్వచ్ఛమైన విప్పపువ్వు సారా కాచి తాగుతారు. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా, దీర్ఘకాలం రోగాలు, రొస్టులు లేకుండా జీవిస్తారు. అలాగా, మీకు చాలా తెలిసే. జిజ్ఞాస ఉంటే, తెలుసుకోవాలని ఉంటే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఏ విషయమైనా అసహించుకోదగింది కాదు. పూర్వపరాలు తెలుసుకోవాలి. తెలుసుకున్న కొద్ది అద్భుతమైన వాస్తవాలు బయటపడుతూ ఉంటాయి. ఇంగ్లీష్ వాళ్లు మన దేశంలో గిరిజనులు సారాయి కాచే విధానాన్ని చూసి కాపీ కొట్టారు. వాళ్ల దేశం వెళ్లి బ్రాందీ, విస్కీ అంటూ రకరకాలు తయారు చేసి వ్యాపారం మొదలుపెట్టారు. మళ్లీ మనకే స్కాచ్ విస్కీ అని, వైన్ అని, బీర్ అని పేర్లు పెట్టి అమ్ముకోవటం మొదలుపెట్టారు. తెలివంటే తెల్లోడిదే చెప్పాడు చిట్టిబాబు. సావిత్రి భర్త మందు పరిజ్ఞానానికి ఆశ్చర్యపోతున్నట్లుగా ముఖం పెట్టింది. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, నేను మందు తాగేది కేవలం ఆరోగ్యం కోసమే. నువ్వు వాసనని దూరంగా ఉంటున్నావు గాని దగ్గరగా ఉంటే అదే అలవాటైపోయి
సువాసనగా తోస్తుందన్నమాట అన్నాడు. అదే నాకు బాధగా ఉందండి. ఆ వాసన నాకు పడకపోవటం వలన నెలలో సగం రోజులు నీకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఆ వాసనకు ఎలా అలవాటు పడాలో ఆలోచిస్తున్నాను అంది సావిత్రి. వెరీ గుడ్ సావిత్రి, నన్ను ఇన్నాళ్టుగా అర్థం చేసుకున్నావు అని భార్యను మెచ్చుకున్నాడు చిట్టిబాబు. ఆ రోజు శనివారం. ఈ రోజు సాయంకాలం తొందరగా ఇంటికి రండి, వీకెండ్ పార్టీ అని లేటుగా రావద్దు అంది సావిత్రి. ఏమిటి విశేషం అడిగాడు చిట్టిబాబు. మన మ్యారేజ్ డే కదా, మర్చిపోయారా? ఓ ఐఎమ్ సారీ. పెళ్లి రోజున మనం హ్యాపీగా గడుపుదాం. అలాగలాగే. ఈ సంగతి మీ ఆఫీస్లో చెప్పకండి, పార్టీ ఇవ్వమని గొడవ చేస్తారు మీ ఫ్రెండ్స్ అందరూ. చస్తే చెప్పను. అదీకాక మంత్ ఎండింగు, డబ్బులు కూడా లేవు అన్నాడు చిట్టిబాబు. సావిత్రి టిఫిన్ బాక్స్ అందించింది. చిట్టిబాబు బై చెప్పి బయలుదేరాడు. 6 దాటిన తర్వాత సావిత్రి సెల్కి ఫోన్ చేసింది. బయలుదేరారా లేదా అని అడిగింది. ఇదిగో సర్దుకుంటున్నా, వచ్చేస్తున్నా అన్నాడు. అలా 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూ చిట్టిబాబు ఇంటికి బయలుదేరే వరకు ఊరుకోలేదు సావిత్రి. 7:30 కల్లా ఇంటికి చేరుకున్నాడు చిట్టిబాబు. సావిత్రి తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని శోభనం పెళ్లి కూతుర్లా కనిపిస్తోంది. చిట్టిబాబు అమాంతమామని కౌగిల్లోకి తీసుకున్నాడు. అబ్బా, మీకంతా తొందరే, ముందు స్నానం చేసి రండి అని అతన్ని వదిలించుకుంది. చిట్టిబాబు స్నానం చేసి నైట్ డ్రెస్లోకి మారాడు. రండి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు ఆహ్వానించింది సావిత్రి. డైనింగ్ టేబుల్ మీద కొత్త పెళ్లి కూతుర్లా నెగనెగలాడిపోతున్న విస్కీ బాటిల్ చూసి చిట్టిబాబు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయాడు. కళా నిజమా అని కళ్ళు నిలుముకొని చూశాడు. నిజమే. విస్కీ బాటిల్లోని ద్రవం బంగారు రంగులో మెరిసిపోతూ రారమ్మని పిలుస్తోంది. సావిత్రి, ఇది అన్నాడు. మన పని మనిషి లక్ష్మితో తెప్పించాను. మంచి బ్రాండేనా అని అడిగింది సావిత్రి నవ్వుతూ. సూపర్ బ్రాండు అన్నాడు తన్మయత్వంగా. సావిత్రి 2 ప్లేట్లలో ఉల్లిపాయల పకోడీలు, వేయించిన జీడిపప్పు తెచ్చి టేబుల్ మీద పెట్టింది. 2 గ్లాసులు కూడా తెచ్చి తను అతని ఎదురుగా కూర్చుంది. చిట్టిబాబు అయోమయంగా చూశాడు. సావిత్రి, ఈ 2వ గ్లాసు ఎవరికోయ్ అని అడిగాడు. ఎవరికేమిటి, ఇక్కడ ఇంకెవరున్నారు? నాకే అంది సీరియస్గా. వాట్? ఏమిటో ఈ విడ్డూరం? నువ్వు విస్కీ తాగుతావా? ముఖం చిట్లించి అడిగాడు. విడ్డూరం ఏముందండి, మీరేగా చెప్పారు ఇది మందు అని, ఆరోగ్య ప్రదాయిని, రక్త ప్రసరణ కంట్రోల్లో ఉంచుతుందని, జీర్ణశక్తి పెరుగుతుందని. నేను కూడా తాగుదామని డిసైడ్ చేసుకున్నాను అంది సావిత్రి. చిట్టిబాబు పిచ్చివాడిలా చూశాడు. మీరేగా చెప్పారు దీని వాసన ఏదో రకంగా అలవాటు చేసుకోమని. నేను కూడా తాగితే ఇక వాసన అనిపించదు కదా, ఎవరి కంపు వారికి ఇంపు అంటారు కదండి అంటూ దీర్ఘం తీసింది సావిత్రి. చిట్టిబాబుకి మతి పోయింది. ఈ మందు కోసమని మీరు ఎక్కడెక్కడికో బార్లకో వెళ్లి అర్ధరాత్రి వరకు తిరిగి రావటం ఎందుకు? ఎంచక్కా నేను ఇంట్లోనే కంపెనీ ఇస్తాను కదండి, ఇక ఇల్లే స్వర్గసీమ అంది సావిత్రి. భార్య తనకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తోందని అర్థమై బావురు అన్నాడు చిట్టిబాబు. ఆలస్యం ఏమిటండి, గ్లాసులు పోయండి. అన్నట్లు సోడా కూడా కలుపుకుంటారంట కదా, లక్ష్మి చెప్పిందిలేండి, అందుకే సోడాలు కూడా తెప్పించాను అని లేవబోయింది సావిత్రి. చిట్టిబాబుకి బుర్ర తిరిగిపోయింది. సారీ సావిత్రి అని ఆమె చెయ్యి పట్టుకున్నాడు. సావిత్రి కూర్చుండిపోయింది. ఇద్దరం ఆడుతూ పాడుతూ తాగుతుంటే హాయిగా ఉంటుంది కదండి, ఆదర్శ దంపతులని అందరూ మెచ్చుకుంటారు అంది నవ్వుతూ. ప్లీజ్ సావిత్రి, గాడ్ ప్రామిస్, ఇక తాగను సరేనా అని కుర్చీలోంచి లేచాడు. అదేంటి, మీకు నా కంపెనీ అక్కర్లేదా? ఎందుకు అక్కర్లేదు, కావాలి అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు చిట్టిబాబు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.